ఈ రోజు నువ్వు ద్వేషించే ఈ అమ్మాయే రేపు నువ్వు మంచాన పడినప్పుడు సేవలు చేసేది కూడా ఈ అమ్మాయి అని గుర్తుపెట్టుకో. ఆ రోజు సంగతి తర్వాత చూద్దాం. ముందు దీన్ని నిజం ఒప్పుకోమని చెప్పండి. చెప్తుంది కదా అక్కడేం జరగలేదని. అరే, జరిగిందని చేసినోడే చెప్పాడ్రా. పద్మ, ఇంట్లో మనుషుల్ని నమ్మటం నేర్చుకో. నిజాలు చెప్పేవాళ్ళనైతే నమ్మొచ్చక్క, అబద్ధం చెప్పేవాళ్ళని ఎలా నమ్ముతాం? ఆద్య ఎప్పుడు అబద్ధం చెప్పదు. మరి ఆ రోజు మెడలో తాళి గురించి ఇది చెప్పింది అబద్ధం కాదా? ఆ రోజు కూడా తన భర్త అదే నీ కొడుకు శ్రీను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడానికి ఒక భార్యగా ఆ నింద తన మీద వేసుకుంది. ఆద్య పొరపాటున కూడా అబద్ధం చెప్పదు. ఒకవేళ తను చెప్పాల్సొచ్చినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. దయచేసి ఆత్య గురించి నోరు జారకండి. ఆత్య ఎలాంటిదో నాకు తెలుసు. నా కొడుకు జీవితాన్ని నేను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, కానీ ఇది వచ్చి మొత్తం చిన్నాభిన్నం చేసేసింది. ఇలాంటి దాంతో నా కొడుకు కాపురం చేయాల్సిన దుస్థితి వచ్చింది. అసలు నిన్ను బావగారు, ఇంటి పరువుని మంటగలిపే మాటలు మాట్లాడకండి. చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందని చూడ్డానికొచ్చేలా చేయకండి. ఊరికి ఆదర్శంగా ఉండాల్సిన మనల్ని ఊరి జనం వచ్చి ఓదార్చే పరిస్థితి తీసుకురాకండి. ఏం జరిగిందో ఏం జరగలేదో ఆద్య ఆత్మసాక్షికి తెలుసు. ఆద్య మన ఇంటి పిల్ల. తనని నమ్మడం మన ధర్మం. తనని ఒంటరిగా వదిలేయండి. శ్రీను, ఆద్యని లోపలికి తీసుకెళ్ళు.